మాదిగా ఇంటలెక్చువల్స్ ఫోరం ఏమనుకుంటుంది, మాదిగా ఇంటలెక్చువల్స్ ఫోరము వారి యొక్క ఆలోచన ఎలా ఉంది? ఎందుకంటే ఈ ఒక 30 ఏళ్ల పోరాటంలో మాదిగా ఇంటలెక్చువల్స్ కూడా ముందు వరుసలో ఉండి వారు పోరాడినటువంటి సందర్భాన్ని చూసాము. మాదిగా ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న లైవ్లో ఉన్నారు మీరు. నమస్తే. సబ్ కమిటీ అంటే పొలిటికల్ కమిటీ, బట్ ఏకసభ కమిషన్ ఈజ్ నాన్ పొలిటికల్, నాన్ బయాస్డ్. రిపోర్టును యథాతథంగా ప్రభుత్వం ఆమోదించిందని గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ రిపోర్టు కమిషన్ అనేది దానికి ఒక చట్టబద్ధత ఉంటది. దాని రిపోర్ట్ ను మనం శంకించడానికి లేదు. ఆ రిపోర్ట్ల జనాభా ప్రకారంగా వాళ్ళు 3 గ్రూపులు చేశారు. ఆ 3 గ్రూపులకు ఎవరు ఏ గ్రూప్ లో ఉండాలి, ఎవరి ఆర్థిక స్థోమత ఎక్కడ ఉంది, ఎవరి రాజకీయంగా కావచ్చు, ఇవన్నీ కోణాలు ఆలోచన చేసే వాళ్ళు 3 గ్రూపులు చేయడము. 1% కావచ్చు, 9% కావచ్చు, 5% కావచ్చు, వాళ్ళు విభజించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించినప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే రిపోర్ట్ ని తీసుకొని స్టడీ చేసి ఇంకా కొంత అటు ఇటు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ జరగలే. ఉన్నట్టుగా కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం అన్ని పార్టీలు చేశారు. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆమోదించవలసిందే. ఇది న్యాయంగానే జరిగిందని మేము నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇది న్యాయంగానే జరిగిందని మేము భావిస్తా ఉన్నాము. న్యాయబద్ధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని చేసిన మేము భావిస్తాం.